హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వారం 5వ వారం బిగ్ బాస్ 5వ వారంలో నామినేషన్స్ అయితే మామూలుగా ఉండవు. చదరంగం కాదు, రణరంగం అన్నట్టే, కానీ అట్లానే ఉంది. అందరిని ఇంతకుముందు నీకు నచ్చిన పాయింట్ నాకు నచ్చిన పాయింట్ తోటి నామినేషన్ అయితే వేసేటోళ్ళు. ఇప్పుడు అట్టేం లేదు. టోటల్గా ఎంతమంది ఉంటే అంతమంది నామినేషన్లోనే ఉన్నారు. ఈరోజు అయితే ఇప్పుడు అందాకడే వచ్చింది ప్రోమో చూశాను, ఆ ప్రోమో రివ్యూ ఇది. రీతు, దివ్య వీళ్ళిద్దరికి అయితే మంచి టఫ్గా ఉంది. వాకింగ్లోనైనా టాకింగ్లో కనుక వాళ్ళిద్దరు పడే గొడవ కూడా. డెమన్ పవన్, భరణి గారికి అయితే మంచి టఫ్గా ఉంది. ఏం లేదు, వీళ్ళందరినీ యాక్షన్ గ్రౌండ్లోకి అయితే తీసుకొచ్చేసి స్విమ్మింగ్ పూల్ కాడ తీసుకొచ్చి పెద్ద మంచం ఒకటి వేసారు. అందరూ దాని మీదకి ఎక్కడం, మంచం మీదకి ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ మంచం ఎక్కేసి ఆ మంచం మీద నుంచి ఎవరైతే కింద పడిపోతారో వాళ్ళు నామినేషన్. అది ఇమ్యూనిటీ పవరు. ఇమ్యూనిటీ పవర్ అంటే ఆ మంచం మీద ఎక్కువసేపు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తోటి వాళ్ళు సేవ్ అవుతారు. తర్వాత ఇందులో మినహాయింపు ఎవరికని అంటే రాము రాథోడ్ ఉన్నాడు కదా, ఆయన కెప్టెన్సీ కాబట్టి ఆయన నామినేషన్లో లేడు. ఈ మిగిలిన వాళ్ళు మొత్తం కళ్యాణు, ఇమానియేలు, భరణి గారు, సంజన గారు, రీతు, తనుజ గారు వీళ్ళందరూ కూడా ఆ మంచం మీద ఉంటారు. ఇక్కడి నుంచి గ్రూప్ గేమ్ లెక్క ఆడతారు చూడండి, మామూలుగా ఆడరు. అంటే ఎవరైతే వీళ్ళకి నచ్చని వాళ్ళు ఉంటారో నలుగురికి 2 కాళ్ళు 2 చేతులు పట్టుకుని నలుగురు మంది తీసబోయితే మంచం మీద నుంచి కిందకి పడేస్తున్నారు. వాళ్ళు నామినేషన్లు అయితే ఉంటారు. బిగ్ బాస్ కూడా పెట్టడం కూడా ఎట్ట పెట్టిందంటే అందరిని నిలబెట్టారు. ఈ వారం నామినేషన్ ప్లేయర్స్ అని చెప్పి అన్నాడు. తర్వాత ఓకే, ఈ గేమ్ ఎంతటితో అయిపోయిందని చెప్పి అన్నాడు. అసలు ఒక్కొక్కరు అక్కడ ఉన్న వాళ్ళందరూ షాకు. రాము రాథోడ్ తప్ప, కెప్టెన్ తప్ప మిగిలిన వాళ్ళందరూ నామినేషన్లోనే ఉన్నారు. అసలు అక్కడ ఉన్న వాళ్ళందరూ ఫీజులు అవుట్ అయిపోయినాయి. ఈరోజు వచ్చే నైట్ 9:30కి వచ్చే గేమ్ ఏంటంటే డెమన్ పవన్, భరణి గారు పడిన గొడవ ఒకటి హైలైటు. తర్వాత శ్రీజ, దివ్య వీళ్ళిద్దరు పడే గొడవ ఒకటి. తర్వాత రీతు అయితే ఏడుతూనే ఉంది ఆడబనుకొని, ఎందుకంటే నేనేం చేశాను, నేనేం తప్పు చేశాను, నన్ను ఎందుకు తీసేస్తున్నారు అది ఇది అని చెప్పి ఏడుస్తుంది. సో ఇంకోటి ఏంటంటే నిన్న లాస్ట్ వీక్ మొన్న చెప్పాను కదా, ఆయన హరీష్ గారు వెళ్ళిపోతారని చెప్పాను. అట్నే నేను నిజంగానే రాత్రి ఆయన ఎలిమినేట్ అయితే అయిపోయాడు. మన వీడియో ఒకసారి చూడండి, నేనైతే ముందే పెడతాను. ఇంతకుముందు కూడా ప్రియా శెట్టి కూడా చెప్పాను, ప్రియా శెట్టి గారి గురించి కూడా చెప్పాను, ఆమె కూడా ముందే చెప్పాను, వెళ్ళిపోయింది. ఓకే, ఇవాల్టి ఎపిసోడ్ అయితే ఇది. ఇప్పటి నుంచి గేమ్స్ అయితే మామూలుగా ఉండవు. అన్నీ బిగ్ బాస్ మైండ్ మొత్తం ఎవ్వరు ఎక్స్పెక్ట్ చేయట్లేదు. ఇవ్వాలి, ఇదవుతుంది అదవుతుంది. ఇంతకుముందు మనం ఎక్స్పెక్ట్ చేసేవాళ్ళం. ఓకే, గేమ్ ఏదో పెడతారు, కొట్టుకుంటారు, అది ఇది ఆడతారు అని చెప్పి అని అంటున్నారు. అసలు ఇందాకడే పెట్టిన ప్రోమోలో మాత్రం అక్కడ ఉన్న వాళ్ళే కాదు, బయట మనం చూసేటోళ్ళు కూడా, ఆడియన్స్ కూడా షాక్ అయిపోయారు. ఎందుకనంటే అందరూ నామినేషన్ అయ్యారంట. అందరూ నామినేషన్, ఒక్కరు కూడా దాంట్లో సేవ్ అయిన వాళ్ళు ఎవరైనా ఒక్కళ్ళే ఉన్నారు. రాము రాథోడు కెప్టెన్ కాబట్టి అందరూ నామినేషన్ అన్నాడు. అసలు ఏం జరుగుతుంది అనేది కూడా తెలియదు. ఎప్పటి నుంచి మామూలుగా ఉండదు, చదరంగం కాదు రణరంగం లెక్కనే రచ్చ అయిపోద్ది. ఒక్కొక్కరు జుట్లు పట్టుకుని అయితే కొట్టుకునే కాడికి అయితే వస్తుంది. ఇప్పటి నుంచి ఒక లెక్క, జరిగింది ఒక లెక్క, జరగబోయేది ఒక లెక్క ఉంటుంది. ఇప్పటి నుంచి ఎవ్వడం మనసులో ఏముందో కూడా మొత్తం బయటకు వస్తుంది. రాత్రి నాగార్జున గారు ముందు కూడా డెమన్ పవన్ లగ్జరీగా అది గెలుచుకున్నారు కదా, గేమ్స్ ఆడి గెలుచుకుంటే లగ్జరీ అంటే చాక్లెట్ ఏదో శ్రీజ గారికి ఇచ్చితే అప్పుడు రీతు మొహం చూడాలి. రీతు మొహం కూడా మొత్తం మాడిపోయింది. ఎప్పటి నుంచి వాళ్ళిద్దరు కూడా మంచి యాంటీగా అయ్యేటట్టయితే ఉంది, రీతుకి డెమన్ పవన్ కూడా. సో మొత్తానికైతే లాస్ట్ వీక్ అయితే పవన్ కళ్యాణ్కి అయితే అన్యాయం జరిగింది. కట్టప్లకి ఎన్నిపోటేది పొడిచారు రీతు అను డెమన్ పవన్. ఈ వీక్ మరి ఏం చేస్తారో తెలియదు. ఓకేనా, ఈ వీడియో అయితే అందరూ నామినేషన్లు అయితే ఉన్నారు. ఇది అసలు ఏం జరిగిద్ది అనేది అయితే సాయంత్రం చూద్దాం. మళ్ళీ నేను మీకు అప్డేట్ తోటి, మళ్ళీ బిగ్ బాస్ అప్డేట్ తోటి నేను వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్, కొంచెం మాకు కూడా హెల్ప్ చేసినట్టు ఉంటుంది. తర్వాత కొత్తగా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఎవరు ఎట్లా ఆడుతున్నారు అనేది కూడా నాకు కామెంట్ పెట్టండి. తర్వాత
ఎవరైనా మన పాత వాళ్ళు సబ్స్క్రైబర్లు కనుక చూస్తే మాత్రం ఒక లైక్ చేయండి బ్రో. ఒక లైక్ చేయడం వల్ల చేసేది ఏం లేదు. ఒక లైక్ చేస్తే ఏంటంటే కొంచెం వీడియో పుష్ అవుతుంది, మాకు కొంచెం హెల్ప్ అవుతుంది. దాంట్లో మనం లక్షలు ఖర్చు పెట్టేది లేదు. ఓకేనా, మన వీడియో ఎట్లా ఉందనేది కూడా కొంచెం కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదే మళ్ళీ మన వీడియో. మళ్ళీ నెక్స్ట్ బిగ్ బాస్ అప్డేట్ తోటి మళ్ళీ మేము ముందుకు వస్తాను. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.